ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేను దేవుని అర్థం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. నా దీపమును వెలిగించువాడ, నా చీకటిని వెలుగుగా చేయు, జలరాశుల నుండి బలమైన చేతితో ఎలుపల చేర్చిన బలమైన దేవ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఇదను మరి దేవుని వాక్యం వాగ్దానం చూసుకుందామండి. సామెతల 13వ అధ్యాయము 9వ వచనం చూసుకుందామండి. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నీతిమంతులకి భక్తిహీనులకు ఉన్న ఇక్కడ తేడా కనపడుతుందండి. భక్తిహీనుల దీపము ఆరిపోయినా పట్టించుకోరు, కానీ నీతిమంతులు మాత్రం ఎలుగును ఆరిపోకుండా కాపాడుకోగలరు. ఎందుకంటే 10 మంది బుద్ధిగల కన్యకలు మనం చూసాం కదా. 10 మంది బయలుదేరారు ఆయన స్వరం వినటానికి, కానీ అందులో 5గురు ఏం చేశారు? బుద్ధి లేకున్నా మరి తమ డ్యూటీలతో పాటు నూనె తీసుకొని వెళ్ళలేదు. 5గురు బుద్ధి కన్యకలు ఏం చేశారు? డ్యూటీలతో పాటు నూనె పుల్లు చేసుకున్నారు, మరి దాంతోపాటు నూనె కూడా తీసుకొని వెళ్ళి ఏం చేశారు? వాళ్ళ డ్యూటీలు ఆరిపోకుండా కాపాడుకున్నారండి బుద్ధిగల కన్యకలు. అది నీతిమంతులకున్న తేడా. మరి భక్తిహీనులు ఏం చేశారు? నూనె తీసుకొని పోలే, నిర్లక్ష్యం వెళ్ళారు. అంతలో వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి. వాళ్ళ దీపాలలో నూనె పోయటానికి లేదు. వాళ్ళు కొనుక్కోవటానికి వెళ్ళారు, కానీ వచ్చేసరికి దేవుడు రానే వచ్చాడు. బుద్ధిగల్ల గలవారు వెళ్ళిపోయారు, అంతటా తలుపు వేయబడిను. బుద్ధిగల్ల కన్యకలు చేసిన పని ఏంటంటే ఎగస్ట్రా నూనె తీసుకొని పోయారు. ముందు జాగ్రత్త. దేవుడిచ్చిన ఆ ఎలుగుని వాళ్ళు కాపాడుకున్నారు కాబట్టి, దేవుడు ఎంతో ఆసక్తి కలిగి భక్తి చేశారు కాబట్టి వాళ్ళ దీపాలు వాళ్ళ డ్యూటీలు ఆరిపోకుండా కాపాడుకున్నారండి. ఇది బుద్ధిమంతుల లక్షణాలు, ఒక విశ్వాసి గుణగణాలు. ఎందుకంటే నీతిమంతుల ఎలుగు ఏమవుతుందంట? తేజరిల్లుద్దంట అంతకంతకి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? స్తోత్రములు ప్రభువా యేసయ్యా. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి మమ్మల్ని అందరినీ నీ రాకడకు ఆయుధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.